మొన్నటి వరకు కూరగాయల ధరలు చేసిన గాయం నుండి తేరుకోకముందే కేంద్రం సామాన్యులకు పిడుగులాంటి వార్త చెప్పింది. కేంద్రం సామాన్యులపై పెనుభారం మోపింది. ఇటీవలే కేంద్రం దిగుమతి సుంకం పెంచినట్లుగా ప్రకటించడంతో వంట నూనెల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రభుత్వ ప్రకటనతో వ్యాపారులు ఒక్కసారిగా నూనెల ధరలు పెంచేశారు. లీటర్ వంట నూనెపై 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెంచడంతో సామాన్య ప్రజలపై భారం పడుతుంది. ఇప్పటి వరకు లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ ధర 115 రూపాయలుండగా ఒక్క రోజులోనే 130 రూపాయలకు చేరింది. వంట నూనెల ధరల పెంపుతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నిల్వ ఉన్న సరుకుపైన ధరలు పెంచడం ఏంటని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరింత పెరుగుతాయనే సమాచారంతో సామాన్యుల పరిస్థితి ఏంటని వినియోగదారులు వాపోతున్నారు. నగరాలు, పట్టణాల్లోని దుకాణాల్లోనే కాదు, ఆన్లైన్ విక్రయ సంస్థలు కూడా ధరల్ని అమాంతం పెంచేశాయి. కొన్ని చోట్ల నిల్వలను నల్లబజారుకు తరలించారు. స్టాక్ లేదంటూ బోర్డులు పెట్టారు. భవిష్యత్తులో మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతుంది. కేంద్రం ముడి, పామోలిన్, సోయా పొద్దుతిరుగుడుపై సుంకం విధిస్తున్నట్లు ప్రకటించింది. లీటర్ పామోలి ధర 165 రూపాయలకు చేరగా పొద్దుతిరుగుడు నూనె 200 రూపాయల వరకు ఎగసింది. వంట నూనెలతో పాటు పూజకు ఉపయోగించే నూనె ధరలు కూడా లీటర్కు 15 రూపాయలకు పైగా పెంచేశారు. సరిగ్గా పండగల సమయం చూసి కేంద్రం షాక్ ఇచ్చిందని సామాన్యులు అంటున్నారు.